వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం. నిన్నటి రోజున నేను మీతో భగవంతుడు మనకి అన్ని రకాలైనటువంటి బంధువు అయి ఉన్నప్పటికీ భగవంతుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఒక్కొక్కసారి భగవంతుడికి ఉండే బాంధవ్యాలని ఆవిష్కరిస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నాను. ఇవాల్టి శ్లోకంలో అంటారు, శ్రీకాంతో మాతులో యస్య. లోకంలో ఎవరికైనా బంధుత్వం చెప్తే మొట్టమొదట దేంతో ప్రారంభం చెయ్యాలి అంటే ఫలానా వారి యొక్క కుమారుడు అని ప్రారంభం చేస్తారు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ శ్లోకం చమత్కారంగా ప్రారంభమైంది. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ సంబంధంతో మొదలుపెట్టారు. ఎవరు మేనమామ విఘ్నేశ్వరుడికి అంటే శ్రీకాంతో. శ్రీకాంతుడు అంటే శ్రీ మహావిష్ణువు. అంటే అసలు యథార్థానికి శ్లోకంలో విఘ్నేశ్వర సంబంధాన్ని మేనమామతో మొదలుపెట్టిన శ్లోక ప్రారంభం మాత్రం మేనమామ గారి భార్య అయినటువంటి అత్తతో మొదలుపెట్టారు. ఎందుచేత అంటే శ్రీ అన్నదాంతో ప్రారంభమైంది. శ్రీ అంటే లక్ష్మి, శ్రీకారంతో మొదలైంది కాబట్టి లక్ష్మీ సంబంధాన్ని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో ఎక్కడైనా పోనీ మేనత్త గురించి చెప్పారంటే ఏదో కొంత అర్థం ఉంది. మేనమామ భార్యతో ఎక్కడైనా మొదలు పెడతారా? ఆ శ్లోకం మొదలు పెట్టడంలో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. శ్రీతో శ్లోకం ప్రారంభమైంది అంటే ఆయన సమస్తమైనటువంటి సంపదలను ఇయ్యగలిగినటువంటి వాడు. ఆ సంపద ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే భౌతికంగా ఇక్కడ భద్రంగా ఉండడంతో ప్రారంభించి యోగము క్షేమము అనుగ్రహిస్తూ మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమైనటువంటి మోక్షసిద్ధి వరకు ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు అన్న దాన్ని ప్రతిపాదించడం కోసమని శ్రీకారంతో ప్రారంభం చేశారు. అందుకని శ్రీకాంతో మాతులో యస్య, అటువంటి లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగినటువంటి వాడు, లక్ష్మి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు మేనమామ అయినవాడు. ఆయనకి మేనమామ ఎవరు అంటే శ్రీ మహావిష్ణు. విఘ్నేశ్వరుని యొక్క తల్లి పార్వతీదేవి. పార్వతీదేవికి ఉన్న పేరు నారాయణి. ఆవిడ పుట్టినప్పుడు నల్లగా ఉంది కాబట్టి కాళీ అని పేరు పెట్టారు. నారాయణుని యొక్క చెల్లెలు కాబట్టి నారాయణి నల్లగా ఉంటుంది. నారాయణుడు విఘ్నేశ్వరుడికి మేనమామ కాబట్టి నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని మేనమామగా పొంది ఉన్నవాడవు. బాగానే ఉంది. దానివల్ల ఏమిటి తత్వం ఆవిష్కరించినట్టు విఘ్నేశ్వరుడిది అంటే లోకంలో మేనమామకి మేనల్లుడి మీద ప్రీతి ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. మేనమామకి మేనల్లుడి మీద అంత ప్రేమ ఉంటుంది అని శాస్త్రాలు అంటాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామకి తాతగారికి ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి విష్ణు భగవానుడికి విఘ్నేశ్వరుని యందు ప్రేమ ఉన్నది, ఆశ్చర్యమేం లేదు. కానీ అప్పుడు తత్వం ఎందుకు ఆవిష్కరింపబడుతుంది? ఆవిష్కరింపబడదు. విఘ్నేశ్వరుడికి మేనమామ పట్ల అంత అపురూపమైనటువంటి గౌరవం ఉంది. అందుకే ఎంత గౌరవం ఉన్నటువంటి వాడంటే ఆయన ఒకప్పుడు అనుకున్నట్ట మనసులో, దక్షిణ దేశంలో ఒక్క రాజు ఉండేవాడు. మిగిలిన రాజులు ఎందరో రాజులు వచ్చారు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు పోతన గారు భాగవతంలో. ఎందరో రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ దక్షిణాన ఉన్నటువంటి చాలా గొప్ప రాజు ఎవరు అంటే నటరాజు.
ఆ నటరాజు ఎవరు అంటే విఘ్నేశ్వరుడికి తండ్రి పరమశివుడు. ఆయన ఒక్కడే రాజు ఉండేవాడు తప్ప రెండవ రాజు లేడు అక్కడ. అసలు మా నాన్నగారు నిజానికి ఎప్పుడూ తనలో తాను రమిస్తూ కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవారు. ఆయన నటరాజుగా చిత్సభలో చిదంబరంలో ఎప్పుడూ నర్తన చేస్తున్నారు. మా మేనమామ అసలు స్థితికారుడై ఈ లోకాలన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు. లోకాలన్నీ నడిపించేటటువంటి మా మేనమామ అసలు నిజమైనటువంటి రాజు రాచపదవి లేకుండా ఎక్కడో ఉండిపోయాడు. మా నాన్నగారు రాచపదవిలో నర్తన చేస్తున్నారు. అంటే తండ్రి యందు తక్కువ భావన కాదు, మేనమామకి కూడా సమానమైన స్థాయిని కల్పించాలని ప్రయత్నం చేసినవాడు. శైవ వైష్ణవాల మధ్యలో ఒక వారధిగా నిలబడి రెండిటికి సమాన ప్రతిపత్తిని కల్పించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఆయన అనుకుని ఇక్కడ మా మామయ్యకి ఒక స్థానం ఉండాలనుకున్నాడు. అనుకుని రంగరాజస్వామిని అక్కడ ఏర్పాటు చేశాడు. రంగరాజు అంటే అనేకమైనటువంటి అర్థాలు. నటరాజు చిత్సభ, అందుకని నాట్యం చేస్తూ ఉంటాడు పరమశివుడు అక్కడ. ఇక్కడ రంగరాజు, రంగస్థలం మీద ఆయన రాజు, అంటే అంత గొప్పగా పోషిస్తూ ఉంటాడు ఆ కళని. రంగరాజు ఏ రంగస్థలం? ఈ బ్రహ్మాండమంతా ఆయనకి రంగస్థలమే. రంగస్థలమై పరిపాలన చేసేటటువంటి ఆ రాజు రంగరాజుగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి వారు విఘ్నేశ్వరుడే. విభీషణుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆ రంగనాథస్వామి మూర్తిని తీసుకుని వెళ్ళిపోతుంటే చిన్న బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని అందుకుని సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి విభీషణుడు పరుగు పరుగున వచ్చే లోపల భూమి మీద ఉంచేశారు. అది ఇక కదలలేదు, అలా ఉండిపోయింది. అప్పటి నుంచి నియమం చేశారు అంటారు, పగటిపూట మనుష్యులు పూజ చేస్తారు, బాగా చీకటి పడిన తరువాత రాక్షసులు పూజ చేస్తారు రంగనాథస్వామికి. అందుకే ఇప్పటికే లంకాపట్టణం వంక చూస్తూ ఉంటాడు విభీషణుడిని అనుగ్రహించడానికి అని. కాబట్టి దక్షిణానికి తీసుకొచ్చి మేనమామని రాచరికంలో నిలబెట్టినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. అప్పటి నుంచి దక్షిణానికి ఇద్దరు రాజులు వచ్చారు. ఒకరు చిదంబరంలో నటరాజు అయితే ఒకరు శ్రీరంగంలో రంగరాజు. మేనమామ మీద అంత గౌరవం ఉన్నటువంటి మేనల్లుడు కాదు. అసలు విఘ్నేశ్వరుడికి మేనమామ అయినటువంటి విష్ణువు ఎందు ఎంత ప్రీతి ఉందో, విష్ణువు యొక్క గౌరవాన్ని ఎంత నిలబెట్టినవాడో చూడాలి అంటే, విష్ణువు ఒకానొకప్పుడు రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేశారు. కేవలము నరుడిగా అవతారం స్వీకరించి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణ సంహారం చేయడానికి ఈ భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన అవతారానికి ప్రధాన ప్రయోజనాలలో ఒకటి రావణ సంహారం. ఆ రావణ సంహారం చెయ్యాలి అంటే సముద్రాన్ని దాటినప్పుడు ఎక్కడ సేతువు కట్టడం ప్రారంభం చెయ్యాలి, ఎక్కడ సేతువు కట్టడం మొదలు పెడితే అసలు లంకాపట్టణాన్ని చేరడం ప్రారంభమవుతుంది అని ఆలోచించి మొట్టమొదట విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత నవగ్రహాలకి పూజ చెయ్యాలి. అందుకని నవగ్రహాలు పూజ చేసినటువంటి స్థలం ఒకటి ఉంది. దాన్ని నవపాషాణము అని పిలుస్తుంటారు. ఇప్పటికే నవపాషాణ క్షేత్రానికి వెళ్ళామండి అంటారు. రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నవపాషాణం చూసొస్తారు. ఆ నవపాషాణం నవగ్రహ పూజ రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రదేశం. దానికన్నా బాగా ముందుకు వచ్చేస్తే నవపాషాణానికి యువతల తొండి అని ఒక క్షేత్రం. ఆ తొండి అన్న క్షేత్రంలో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. అక్కడ విఘ్నేశ్వరుణ్ణి రామచంద్ర ప్రభువు పూజ చేశారు అని, మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేశాడు అని. ఎందుకంటే నరుడిగా వచ్చినటువంటి వాడు అసలు లోకానికి చూపెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘిస్తాడు? ఆదౌ పూజ్యో గణాధిప, ముందు పూజ చెయ్యవలసినది ఏ ఉత్సవంలోనైనా, ఇంట్లోనైనా, పూజలోనైనా మొదటి పూజ అందుకోవలసిన వాడు వినాయకుడు. సాక్షాత్తు నరుడిగా అవతారం స్వీకరించి లోకానికి ధర్మం చూపించడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతారము యొక్క ప్రధాన ప్రయోజనమైన రావణ సంహారము కొరకు సముద్రము మీద సేతువుని నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియలో మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చెయ్యకుండా ఎలా ఉండగలడు? అందుకని తొండి క్షేత్రమనందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు. పూజిస్తే వెంటనే మేనల్లుడు మేనమామకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, మామ ఇక్కడి నుంచి కాదు కట్టడం, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, పైగా అది లంకాపట్టణంలో రావణాసురుడి యొక్క
కోటకి దగ్గర భాగంలోకి నడవడానికి సైన్యానికి సావకాశం కుదర్చదు. కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు సేతువుని నిర్మాణం చెయ్యవలసింది అన్నాడు. అందుకే ఇప్పటికీ ఆ సేతువుకి ఆ నవపాషాణానికి ముందు మనకి రామచంద్రమూర్తి పూజ చేసినటువంటి తొండి క్షేత్రం వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి సేతువుని కట్టాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేశాడు. ఆ క్షేత్రాన్ని ఉప్పూరు అని పిలుస్తారు. ఉప్పూరులో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడికి ఒక ప్రతీతి ఉంది. అసలు ఆయనకి ఉన్నటువంటి నామాలలో ఒక చిత్రమైన నామం భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వినాయక వ్రతకల్పం అయితే, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి సంకటహర చతుర్దశి అని ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి ఆరాధన చేస్తారు. ఆయన సంకటములను హరిస్తాడు. ఉప్పూరులో ఉండేటటువంటి వినాయకుడికి ఉన్న వైభవం ఏమిటి అంటే, ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఉప్పూరు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉప్పూరులో వినాయకుడికి దర్శనం చేసి ఆయనకి ఒక నమస్కారం చేస్తే ఎంత కష్టంలో ఉన్నవాడికి బయటికి వచ్చేటటువంటి మార్గం ఒకటి దొరుకుతుంది అంటారు ఇప్పటికీ పెద్దలు. ఆ ఉప్పూరు దగ్గరే మొట్టమొదట రామచంద్ర ప్రభువు పూజ చేశారు. పూజ చేసి సేతు నిర్మాణం ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే, తొండి క్షేత్రంలోనూ ఉప్పూరు క్షేత్రంలోనూ కూడా విఘ్నేశ్వరుడికి దేవాలయం కానీ విమానం కానీ ఉండవు. రెండు చోట్ల కేవలం ఓ పందిరి కింద ఉంటాయి మూర్తులు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను దేవాలయంలో కానీ విమానం కింద కానీ ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంత ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది, ఎందుకు దేవాలయంలో ఆయన ఉండడు అంటే, నా మేనమామ ఒకనాడు మా అత్త కనపడక సేతు నిర్మాణం చేసి రావణవధ చేయడానికి వానర సైన్యాన్ని తీసుకుని వెడుతున్నప్పుడు మా మామ పడ్డ కష్టాన్ని నేను చూశాను. మా మామ పడ్డ కష్టం చూసిన నేను అంత కష్టం మేనమామ పడుతుంటే నేను వైభవంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలాగే ఉండి అనుగ్రహిస్తానని ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు. మీరు ఇప్పటికీ ఆ ద్రవిడ దేశం వెళ్ళి రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రాల్ని దర్శనం చేసుకుంటూ వెడితే అక్కడ స్థల పురాణాల్లో చెప్తారు, రాముడు మొదట పూజ చేసినటువంటి క్షేత్రం తొండి అయితే, తర్వాత పూజ చేసినటువంటి క్షేత్రం ఉప్పూర్, తర్వాత నవపాషాణం, తర్వాత సేతు నిర్మాణం చేశాడు. కాబట్టి విష్ణువు యందు మేనమామ యందు అంత ప్రేమ కలిగినటువంటి వాడు. మేనమామ మేనల్లుడిని ప్రేమించడం ఎక్కడైనా ఉంటుంది, కానీ అసలు మేనల్లుడు మేనమామని అంత గౌరవించి లోకంలో అంత పూజని ఏర్పాటు చేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. కాదు అసలు విష్ణువంతటి వారు ఎంత పెద్ద కష్టంలోనూ చిక్కుపడిపోయారు. ఒకప్పుడు ఎంత పెద్ద కష్టంలో చిక్కుపడ్డారంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం దొరకలేదు. మన దురదృష్టం ఏమిటంటే, ఇవాళ వినాయక వ్రతకల్పం చేసిన తర్వాత మనం చదివేటటువంటి కథ అంతా దోషభూయిష్టమే. అసలు అందులో చెప్పినటువంటి విషయం ఒక్కదానికి కూడా పొంతనలేదు. ఒక్క విషయం కూడా పురాణగ్రస్తమైనటువంటిది కాదు. విష్ణు పురాణంలో యథార్థమైనటువంటి శమంతకోపాఖ్యానాన్ని చెప్పారు స్కాంద పురాణంలోను. అందులో ఒక్క శ్లోకం చదువుకోండి చాలు, మీరు వినాయక వ్రతకథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు. అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది. అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి. ఎంత మార్గం లేకుండా పోయింది అంటే, ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది, జాంబవతి అనుమానించింది, అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు, అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం. ఇప్పుడు నేను మీకు ఆ కథంతా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను మీతో మనవి చేయలేకపోతున్నాను. అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు, ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా? భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీరఘటమునందు విఘ్నేశ్వరుణ్ణి చూసా, ఆ చంద్రబింబాన్ని చూశావు. విఘ్నేశ్వరుడిచ్చిన శాపం ఉంది, ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు. విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి, నీకు దోషం పోతుందన్నాడు. అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు.
ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు. అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది. నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు? చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాటున ఒక విషయం చదివేస్తుంటారు, పార్వతీదేవి శాపం ఇచ్చింది అని. అసలు విష్ణు పురాణంలో అలా లేదు. ఆ శాపం ఇచ్చినవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడే నర్తన గణపతి స్వరూపం కూడా వచ్చింది. కాబట్టి నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు. అప్పుడు 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, ఎవరైనా భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంతకోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు. ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు. సింహప్రసేనమవదీహి సింహో జాంబవతాహత మారో సుకుమారక మారోదీహి తవ హ్యేషా స్యమంతక అని ఆ శ్లోకాన్ని దాది పాడింది. ఆ జాంబవతిని ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్ల జాంబవతిని అందులో పెట్టి ఊపుతూ పాడినటువంటి శ్లోకం ఆ శ్లోకం. ఆ శ్లోకం ఏది ఉన్నదో ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. చదువుకుంటే తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. ఆ శ్లోకాన్ని చెప్పింది కూడా జాంబవతే. అందుకని ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంతకోపాఖ్యానం అంతా చదువుకోక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు. ఒకవేళ యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు. కాదు, ఒకవేళ శమంతకోపాఖ్యానాన్ని ఏ కారణం చేతనైనా చదవకపోతే, ఏ కారణం చేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు. శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి శమంతకోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యమి నాడు చంద్ర దర్శనం చేస్తే చాలు. చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే అలా నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు. విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు. అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు. ఏ శాపవాక్కుని విఘ్నేశ్వరుడిచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి. మన వైపు అంతగా అది ప్రాచుర్యంలో లేదు, కానీ మీరు కన్నడ దేశం వైపు చూస్తే తప్పకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని. అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసిన వాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప. కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. నువ్వు మౌఢ్యానికి పోకుండా నేనిచ్చిన శాపాన్ని ఔదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగావు. అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన. అసలు నిజానికి నృత్యం చెయ్యడానికి యోగ్యము కాని శరీరం ఉన్న వాళ్ళల్లో ప్రథముడు విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఎందుచేత అంటే ఏనుగు యొక్క ముఖము,
లంబోదరం, పెద్ద కడుపుతో ఉంటాడు, పైగా పొట్టిగా ఉంటాడు. అటువంటి వాడు అంత గొప్ప నృత్యం చేశాడు. అసలు మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతల్ని చూస్తే మీకు ఒక విచిత్రమైన పోకడ కనపడుతుంది. దేవతలందరికీ సంగీత పరికరాలతో సంబంధం ఉంటుంది. దేవతలందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవం చేస్తాడు, సరస్వతీదేవి నృత్యం చేస్తుంది. సరే, ఆవిడ శారద. కృష్ణ భగవానుడు నృత్యం చేశాడు, కాళీయమర్దనం చేయలా. వెస దామోదరు పాదగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసబాటోపమచూపమాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సూనితం బెసగన్ దంస్ట్రల్ నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని ఆ కాళియుని పడగల మీద ఎంతో అందంగా గతి లయ తప్పకుండా తాండవం చేశాడు. అందుకే ఇప్పటికీ తాండవ కృష్ణ అని ఒక పేరు. తాండవ కృష్ణ అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా. కాళియుని పడగల మీద తాండవం చేసినటువంటి కృష్ణుడు అని. అలా నృత్య గణపతి. మిగిలినటువంటి వాళ్ళు నృత్యం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సంతోషం కలగడం వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క ధర్మ నిర్వహణ ఎందు నృత్యం చేస్తారు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడు చేసినటువంటి నృత్యం ఒక రంగస్థలం మీద చేయలేదు, లేకపోతే ఏదో ప్రదోష వేళలో పరమశివుడు చేస్తున్నప్పుడు చెయ్యడం లాంటి సమయాలలో చెయ్యలేదు. తప్పు ఒప్పుకున్నవాడు ఒకడు కనపడితే సంతోషం లోపల నిండిపోతే ఆగక నృత్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. అందుకే నృత్య గణపతిని దర్శనం చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అని. జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశించి మల్లికార్జున దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. తీరా అక్కడ దాకా వెళ్ళిన తరువాత అంత గొప్ప జ్యోతిర్లింగ దర్శనం చెయ్యకుండా ఎవరికైనా ఏదైనా పాపం అడ్డొచ్చి దర్శనం చేసుకోక వెళ్ళిపోవలసి వస్తుందేమోనని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ కామకోటి మఠం కట్టి కామకోటి మఠం గోడ బయట నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట నృత్య గణపతి కనపడతారు. గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది, అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్య గణపతి స్వరూపం. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు కనుక ఒకానొక నాడు చంద్రుడికి తాను ఇచ్చిన శాపాన్ని పోగొట్టడమే కాకుండా చంద్రుడికి తనతో సమానమైనటువంటి పూజని కల్పించాడు సంకటహర చతుర్థి నాడు. ఇది మీకు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక్క విఘ్నేశ్వరుడికే చెల్లింది. అందుకే శివ కుటుంబంలో ఒక విచిత్రం ఉంటుంది. పరమశివుడు చంద్రరేఖని ధరిస్తాడు, పార్వతీదేవి చంద్రరేఖని ధరిస్తుంది, అలాగే విఘ్నేశ్వరుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు. వాగ్గేయకారులలో ముత్తుస్వామి దీక్షితరు వారికి ఒక ప్రత్యేకత ఉంది. దీక్షితరు వారు ఏ దేవత మీద స్తోత్రం చేస్తుంటే ఆ దేవత వారి హృదయ క్షేత్రమునందు దర్శనమిచ్చేది. వారు ఆ దేవతా స్వరూపాన్ని చూస్తూ కీర్తనలు పాడారనడానికి ఆ దేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవతా తత్వము అందినది అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు మీకు దీక్షితరు వారి సాహిత్యంలో వారు చేసినటువంటి కీర్తనల్లో కనపడతాయి. కాబట్టి వారు చేసినటువంటి కీర్తనల్లో కూడా చంద్రరేఖ ధరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు అన్నది సుస్పష్టం అవుతుంటుంది మీకు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఒకానొక నాడు తన మేనమామ అయినటువంటి విష్ణువు కృష్ణ పరమాత్మగా ఉండగా ఎనలేని కష్టానికి లోనైపోతే ఆనాడు వినాయక వ్రతం చేసుకుంటే కృష్ణుడు బయటికి వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వర స్వరూపం. అందుకే అసలు కృష్ణతత్వానికి విఘ్నేశ్వర తత్వానికి మధ్యలో భేదం చూడడం కుదరనే కుదరదు. రెండు అంత అవినాభావ సంబంధంతో ఉంటాయి. విష్ణుతత్వంలో ఉన్నటువంటి శమంతకోపాఖ్యానమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం చదువుకునేటటువంటి కథ అవుతుంది. విశేషించి విఘ్నేశ్వరుడికి విష్ణువు మీద అంత ప్రేమ. గణపతి నవరాత్రి ఉత్సవాలు
కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులంలో జరగడం, గోకులంలో ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కృష్ణ దర్శనం విఘ్నేశ్వర దర్శనం ఏకకాలంలో చేసుకునే అదృష్టం పట్టడం, అందులో స్థిరవారం నాటి ప్రదోష వేళలో విఘ్నేశ్వర వైభవం కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులమని పేరున్నటువంటి క్షేత్రంలో చెప్పుకోవడం, వినడం, దర్శించడం మన యొక్క గొప్ప అదృష్టం. ఇటువంటివి పోగొట్టుకునేటటువంటివి కావు. శైవ క్షేత్రాల్లో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది. కానీ కృష్ణక్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం, ఆ దర్శనం చేయడం చాలా గొప్పది. ఎన్నో విష్ణు క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది. ఎన్నో విష్ణు క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది. కాకినాడలో ప్రత్యేకించి ఈ గోకులంలోనే ఇంత వైభవోపేతంగా గోకులం క్షేత్రంలో విఘ్నేశ్వర వైభవోత్సవాలు జరుగుతుంటాయి, నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి విష్ణువుకి కృష్ణుడికి అంత అవినాభావ సంబంధం. ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి, విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మేనమామ పట్ల అంత ప్రీతి కలిగినవాడు. నిజానికి విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం. ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని యందు ప్రీతున్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే, మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి, మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి, తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం. మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు, మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప. అందుకే లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఓ మాట అంటూ ఉంటారు. పినతండ్రి భార్య పినతల్లి కాదు, మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు. అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు. పినతండ్రి భార్యని పిన్ని అని పిలిచినా ఆమెకి పినతల్లికి ఉండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు. అలాగే మేనమామ భార్య మేనత్త కాదు. వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది మేనల్లుండి? మేనమామ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, మేనత్త ప్రేమిస్తుంది. ఎందుకని అంటే ఆయన తండ్రికి చెల్లెలు కనుక మేనల్లుండి ప్రేమిస్తుంది. మేనమామ భార్య మేనత్త కాదు, పినతండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు. అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పినతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తల్లిలా ఉండిపోతుందన్నంత పేరాశలు పెట్టుకోకు సుమా అని. ఎక్కడైనా మహాతల్లులు ఉంటే ఉండవచ్చుగాక, వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు. కాబట్టి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మి విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయిని. ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు, మహాపతివ్రత. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భార్యగా వస్తుంటుంది. అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తన పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది, నా మేనల్లుడని పొంగిపోతుంది. ఆయన పాదాల మీద గరికపోగు పెడితే స్థితికారుడైన విష్ణువు అనుగ్రహిస్తారు, నా మేనల్లుడు ఎంత ప్రయోజకుడో నా మేనల్లుడు అని. ఒకటి ప్రేమ, రెండు తన మీద గౌరవం ఉన్నవాడు. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య. ఇంకోలా చూడండి ఇదే శ్లోకాన్ని, అందులోనే ఒక హెచ్చరిక. ఏదో విఘ్నేశ్వరుడు కదా అని వెళ్ళిపోతావేమో, ఆయన జోలికెడితే ఇంతమంది శత్రుత్వాన్ని కూడా తెచ్చుకుంటాం. ఆ గణపతి మాకెందుకండి అంటావేమో, అలా అన్ననాడు నీకు విష్ణువు యొక్క కృపయే కలగదు అవతల బొమ్మన్నారు. అసలు లక్ష్మి నిన్ను అనుగ్రహించదు అవతల బొమ్మన్నారు. కాబట్టి అసలు లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలంటే విఘ్నేశ్వరుడి పూజ చెయ్యాలి. ఏదో చిన్న పిల్లాళ్ళ కూర్చున్నాడు కదా అని వదిలేస్తావేమో, పెద్దింటి వాళ్ళ అబ్బాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని గుర్తు. అసలు పెద్దిళ్లల్లో అనుగ్రహం పొందాలి అంటే పెద్దవాళ్ళను తృప్తిపరచడం సాధ్యం కాదు. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలి. అయ్యా నన్ను కాస్త కాకినాడ బదిలీ చేయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఏవో కుటుంబపరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి.
ఎర్రగా మెరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు చేత్తో పట్టుకుని వెళ్ళాడు. ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తెగులుతున్నారండి, కూర్చోండి అన్నారు. కూర్చున్నాడు. మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్, నాకు ఇవ్వరా అన్నాడు. వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని, నీకు కాదులే బాబు, నీకు కాదులే, లోపలికి వెళ్ళిపో అన్నాడు. వాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు బయట ఎవరో అంకుల్ ఉన్నాడు, దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచాడు. వాడిని ఊరుకోపెట్టి తీసుకెళ్ళి, వీడిని ఊరుకోపెట్టవే, వీడికి దానిమ్మ పండు ఉంటే ఇయ్యి అంటే, దానిమ్మ పండు లేదు, అందరూ మీకు ఇచ్చేవాళ్లే, పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చుగా, మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూర్చుని పిల్లలు నేర్పిస్తారు అంది భార్య. ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఏం కావాలి నీకు? కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు. నీకు ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత కూడా అవుతాడు పో కదా. ఎందుకని? మనవడు ఏడిచాడు. ఆమెనకే వచ్చినవాడు దానిమ్మ పళ్ళు 2 మనవడి చేతిలో పెట్టాడు. వాడు సంతోషంతో, తాతగారండి అంకుల్ 2 పళ్ళు ఇచ్చారు తాతగారండి అన్నాడు. నేను ఏమయ్యా ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను, ఆర్డర్ తర్వాత ఇస్తాను, ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోవాలి. ఎందుకని? మనవడి ప్రీతి తన ప్రీతి, తనని ప్రీతి పొందించడం కాదు, మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి పొందిస్తే దేవతలందరూ ప్రీతి పొందుతారు. శ్రీకాంతో మాతులో యస్య, అది హెచ్చరిక. అందుకు ఒకే శ్లోకం 3 రకాలుగా పెడుతుంది వ్యాఖ్యానం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ. ఎవరైనా తండ్రి పేరు చెప్తారు, ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేదు, చెప్పకుండా జననీ సర్వమంగళ అమ్మ పేరు చెప్పారు. ఎందుకని? మేనమామ పేరు చెప్పేటప్పటికి మేనమామ వరస ఎటు నుంచి వస్తుంది? అమ్మకి అన్నయ్య. అందుకని అమ్మ గుర్తొచ్చి జనని, ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని, సర్వలోకములకు జనని. కాబట్టి జనని సర్వమంగళ, ఆవిడ సర్వమంగళాస్వరూపిణి. అంటే ఆవిడ ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. అంత గొప్ప తల్లి. సర్వమంగళాస్వరూపం ఎంత గొప్పది అంటే, ఈ లోకంలో ఎవరికైనా సరే సంతోషం అనేటటువంటిది ఒక కుటుంబంలో మిగలడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఇంటి యజమాని యొక్క జీవితం మీద ఆధారపడుతుంది. ఆ ఇంటి యజమాని జీవించి ఉన్నాడనుకోండి, ఆడదానికి మహాతృప్తి. ఇంట్లో పిల్లలకి మా నాన్నగారు ఉన్నారని ధైర్యం. తండ్రి కలిగిన పెన్ని దానమేలా అని. తండ్రి ఉంటే ఐశ్వర్యం అక్కర్లేదయా అన్నారు. ఎందుకని? కష్టం అంతా తాను పడి కొడుకు సుఖపడేటట్టు చూస్తాడు తండ్రి. అటువంటి తండ్రి లేడనుకోండి, బిడ్డడికి లోటు ఉన్నట్టే. ఎంత వైభవం ఉన్నా భర్త లేడనుకోండి, ఖచ్చితంగా లోటు ఉన్నట్టే. తనకి ఏమీ లేకపోయినా శాంతి దేనివల్ల కలుగుతుంది అంటే, ఆమెకి ఏమీ చేత కాకపోవచ్చు, ఆయన ఇల్లాలు. ఆయన లోకమంతటి చేత గౌరవింపబడతాడు. ఆయనకు ఒక్కడికే పెడతారా దండం? ఆవిడికి పెట్టేస్తారంతే. ఇప్పుడు ఇంత పూజనీయత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇల్లాలవడం వల్ల వచ్చింది. ఆయనే అన్నిటికీ కారణమై ఉన్నాడు. ఆయన ఉండడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, సర్వమంగళానుగ్రహంగా జీవించి ఉంటాడు. అందుకే మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీదుంచి సర్వమంగళాస్వరూపాన్ని ఆవాహన చేస్తారు. మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి, నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం. కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక 3 ముళ్ళు వేస్తూ, మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా? నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు. ఆ మంగళసూత్రాన్ని ఇంకా శరీరంలో ఎక్కడా కట్టరు. ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి 3 ముళ్ళు? ఇంకెక్కడా శరీరానికి కట్టకూడదా? రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు. ఎప్పుడూ ఇక్కడే కడతారు. ఎందుకని అంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం ఉంటుంది అక్కడ. వాటికి ఆ 3 ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు 5వ తనానికి రక్ష. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ సర్వమంగళాస్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో, ఆ సర్వమంగళాస్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులందరి కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు. ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారుంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి. దాని మీద ఒక తాటాకు కూడా స్పృశింపచేసి కడతారు. ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు. ఎందుకంటే తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి.
తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళసూత్రం 10 కాలాలు మెడలో ఉంటుంది అని. అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ. ఆమె అనుగ్రహం ఉన్నదా, ఎంత గండంలో ఉన్న భర్త పైకొచ్చేస్తాడు. అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా. నిద్రమంచం మించి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు. మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది. ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికీ ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం, ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం 3 తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి, ఇంకా రెండో మాట రాకూడదు. ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం. ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులిచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాంది కాదు. కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి 3 ముళ్ళు వేస్తే ఆ దంపతులు అంతే. ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని సాంఘిక నవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు. ఆ సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ మంగళములను ఇస్తూ ఉంటుంది. అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని. జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుందిట. నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు, ఇంతమంది చేత నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతుంటుంది. అలాగని అమ్మ అంత శక్తివంతురాలు, అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు. అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి. విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం, లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది ఆ బ్రహ్మాండ పురాణంలోంచి. అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళింది. అబ్బో కొన్ని కోట్ల సైన్యం. ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసింది. అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది. ఎందుచేత అంటే ఇవ్వాలంటే అవతల వాళ్ళ యొక్క శరీరాలని ఆస్తులను ధ్వంసం చెయ్యగలిగినటువంటి ఆయుధాలు వచ్చాయి. మంత్రములతో ఉపాసన చేసి ప్రయోగించినటువంటి అస్త్రములకు ఒక శక్తి ఉంటుంది. అది కేవలం మనుష్యులను ధ్వంసం చేయడమే కాదు, మనుష్యుల యొక్క మనసుల్ని కూడా మార్చేస్తుంది. సమ్మోహనాస్త్రం అని ఒక అస్త్రం మహాభారతంలో మీకు ఎక్కువగా కనపడుతుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఆనందాన్ని పొందేసి ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి ఒక రూపాన్ని చూస్తూ పరవశించిపోయి కింద పడిపోతారు. అలాగే జృంభణాస్త్రం అని ఒక అస్త్రం. ఆ అస్త్రం వేస్తే యుద్ధభూమిలో ఉన్నవాడు ఎవరికి అలసట గుర్తురాదు. బ్రతకడమో వీరస్వర్గమో అన్నప్పుడే యుద్ధానికి వెడతారు. అక్కడ ఆవలించడానికి అవకాశం ఏమి ఉండదు. ఎంత చిత్రం అంటే జృంభణాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ సైన్యానికి అంతటికీ కూడా ఆవలింతలు వచ్చేసి విపరీతమైన నిద్ర, విపరీతమైన బడలిక వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు పక్కన దొరికితే తర్వాత చంపుకుందాంలే ముందు పడుకుందామని ఆవలించి ఇద్దరు పడుకుంటారు. మొత్తం సైన్యం పడుకుంటుంది. మనసు మీద ప్రభావం చూపించగలిగినటువంటి అస్త్రాలు, యుద్ధం ఎంతోసేపు జరిగినా సరే ఆకలి దాహం వెయ్యకుండా చెయ్యగలిగినటువంటి అస్త్రాలు మంత్రగ్రామాలుగా ఉండేవి అని రామాయణంలో చెప్తారు. మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అంటారు బాలకాండలో మహర్షి. బల అతిబల అనబడేటటువంటి మంత్రగ్రామములంటే మంత్ర సమూహాల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశం చేశారు అని. రాముడికి ఉపదేశం చేస్తే లక్ష్మణుడికి రాముడు చేశాడు అని. ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు, విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. ఒక మహాగణేశ యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటినీ ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం, ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి. యంత్రానికి ఒక శక్తి ఉంటుంది. యంత్రంలోంచి తరంగములు పైకి వస్తూ ఉంటాయి. అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చెయ్యడం అలవాటైతే
ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావం, ఆ తరంగాలు ఏముంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు. అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు పతంజలి ఆ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. గౌడపాదాచార్యుల వారు ఒకానొకప్పుడు బ్రహ్మచారిగా ఉండగా వచ్చి ఒక ఇంట్లో అన్నం తినకుండా పడుకుని నిద్రపోతే మంచి అలసటతోటి ఆయన శరీరాన్ని కాపాడడానికి ఆ ఇంటి యజమాని యొక్క కూతురు పెరుగన్నాన్ని పిండి తీసుకొచ్చి ఒంటి మీద రుద్దింది. శరీరం సారాన్ని పీల్చుకుని ఆయన బ్రతికాడు. సరే, ఆ తర్వాత ఏదో పెద్ద వివాహం చేసుకోవలసింది, 3 వివాహం చేసుకున్నాడు. అదంతా చాలా పెద్ద కథ అనుకోండి. శంకర భగవత్పాదుల జీవిత చరిత్రలో మీకు అనేక పర్యాయాలు నేను చెప్పడం జరిగింది. కాబట్టి శరీరం పీల్చుకుంటుంది. యంత్రంలోంచి వచ్చేటటువంటి తరంగములను శరీరం పొంది సుసంపన్నమవుతుంది, దేవతానుగ్రహాన్ని పొందుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు. అప్రదక్షిణంగా కూర్చోకూడదు. అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు. ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్నయంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపున విశుక్రుడొచ్చి స్థాపిస్తే ఆ భూమి లోపల ఉండిపోయినటువంటి యంత్రంలోంచి వచ్చినటువంటి ఆ తరంగముల ప్రభావం అమ్మవారి యొక్క సైన్యం అంతటి మీద ప్రసరించింది. అది వాళ్ళ మనసుల మీద ఎంత ప్రభావం చూపించిందంటే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎదురు తిరిగారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మనం ఎందుకు ఈవిడ మాట వినాలి? ఈవిడికి భండాసురుడితో కోపం ఉంటే భండాసురుడు ఆవిడ యుద్ధం చేసుకోవాలి. ఈవిడి కోసం ఇన్ని కోట్ల మంది మనం ఎందుకు యుద్ధం చేయాలి? వచ్చి మనందరికీ యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి? ఈ కోటలో ఉండమంటే మనం ఉండడం ఏమిటి? కాబట్టి మనం ఉండక్కర్లేదనుకున్నారు. వాళ్ళ మనసులు వ్యతిరేకం అవగానే జృంభణాస్త్ర ప్రయోగం జరిగితే వాళ్ళందరూ ఆవలించి పడుకుని నిద్రపోయారు. ఇన్ని కోట్ల సైన్యం నిద్రపోతోంది అమ్మవారిది. ఇప్పటికీ కాంచీపురంలో మీరు చూడొచ్చు. కాంచీపురంలో ప్రదక్షిణంగా వెడుతుంటే అయ్య బాబోయ్, భండాసుర యుద్ధంలో జరిగినటువంటి విచిత్రాలలో పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు, ఆ శివగణాలతో కూడా ఒకప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు ప్రయోగిస్తే. ఆ దోషం చేసినందుకు మళ్ళీ పాపం పోగొట్టుకోవడానికి విష్ణువు అక్కడ ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేశారు. మీరు కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా వెడితే ఇప్పటికీ 3 అంతస్తుల్లో కనపడుతుంది పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు. కాబట్టి అక్కడే జరిగింది భండాసుర వధ అంటారు. అందుకే కామాక్షి దేవస్థానంలో ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. నేల మీద పడి ఒక్క ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మాత్రం నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఎందుకంటే భండాసురుడి శరీరాన్ని అక్కడే పెట్టి ధ్వజస్తంభం పెట్టారు అంటారు. కాబట్టి భండాసురుని పనుపున ప్రయోగింపబడినటువంటి జృంభణాస్త్రము వలన లలితాదేవి యొక్క సైన్యమంతా ఆవలించి అలసట పొంది నిద్రపోయారు. నిద్రపోతే అమ్మవారు చూసింది. అమ్మవారి శక్తే ఎవరిలోకైనా ప్రవేశిస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. ఆవిడ దాన్ని విరిచేయలేక కాదు, విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏమిటో ఆవిడ లోకానికి అనుకుని ఒక్కసారి మహాకామేశ్వరుని వంక చూసింది. పక్కనే ఉన్నాడు భర్త. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆయన వంక చూసి ఆమె చిరునవ్వు నవ్వితే ఆయన ఆమె వంక చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇద్దరి చిరునవ్వులు కలుసుకున్నాయి. ఇద్దరి చిరునవ్వులు కలుసుకుంటే అందులోంచి ఆవిర్భవించాడు ఆయన మహాగణపతి స్వరూపం. అది మహాందగాడు అందులోంచి వచ్చాడు. నిన్న మీతోనే మనవి చేసింది అదే. వినాయకుడు అనేక పర్యాయాలు అనేక ప్రయోజనాలకి అవతారములు స్వీకరించాడు అని. మహాగణపతి స్వరూపంలో పైకొచ్చాడు. వచ్చినవాడు చూసావా అమ్మా, నీకు కూడా ఇబ్బంది వస్తే నేనే రావాలనలేదు. గభాలన అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడమ్మా. కింకరుణ్ణి ఏమాజ్ఞాపిస్తావు ఆజ్ఞాపించమ్మా అన్నాడు. నాయన ఏమీ లేదురా, లోపల ఆ భండాసురుడి సైన్యం తీసుకొచ్చి అదిగో మహాగణేశ యంత్రాన్ని పెట్టారు. ఆ యంత్రం యొక్క తరంగముల వలన నా సైన్యం అంతా నిద్రపోతోంది, వెళ్ళి ఆ యంత్రాన్ని పాడు చెయ్యింది అమ్మవారు. వెంటనే ఆయన గబగబా వచ్చి ఆ తొండంతో యంత్రాన్ని పైకి తీసి తన యొక్క దంతముల చేత, అది తనకి సంబంధించిన బీజాక్షరాలతోనే ఉన్న యంత్రం కాబట్టి విఘ్నం వచ్చింది,
అవతల విఘ్నం వచ్చి వాళ్ళు నిద్రపోయారంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు యుద్ధం మానేశారు. అమ్మవారికే విఘ్నం వచ్చింది ఒకనాడు. వస్తే తన దంతముల చేత ఆ యంత్రాన్ని పొడిచి ముక్కలు చేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఆ యంత్రం ఎప్పుడైతే బదలైపోయిందో, ముక్కలైపోయిందో, వెంటనే సైన్యం అంతా ఒక్క ఉదుటున పైకి లేచారు. హరే రే 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 రే, ఎంత పొరపాటు ఆలోచన వచ్చిందిరా మనకి, ఇదేమి దుర్మార్గపుట ఆలోచన, అమ్మవారికి వ్యతిరేకంగా ఆలోచించడం ఏమిటి, ఈ ఆవలించడం ఏమిటి, ఈ నిద్రపోవడం ఏమిటి, అసలు అర్థం ఉందా మనం చేసిన పనికి, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు ఆవిడ, అమ్మా విఘ్నయంత్రాన్ని పాడు చేసేశానమ్మా, నీ సైన్యం అంతా లేచి నిలబడిందన్నాడు. అలా అనేటప్పటికీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, అమ్మవారు ఎంతో సంతోషాన్ని పొందింది కొడుకుని చూసి. అబ్బా నా కొడుకని. అసలు అమ్మవారికిట అత్యంత సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే వినాయకుడిని చూస్తేనే. అందుకే జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క రూపం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు ఒకప్పుడు. ఉగ్రరూపం అంటుంటారు. ఉగ్రరూపం కాదు, ఉగ్రరూపం అంటే ఆవిడకి ఏదో కోపంతో ఉందని కాదు దాని అర్థం. ఆమె యందు ఇంత శక్తి ఉండవచ్చు అన్న భావన చేత ఋషులు ఆమె యందు ఆ రూపమునందు అంత శక్తిని పెట్టారు. ఆ శక్తి స్వరూపాన్ని మనం చూడగలమని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కానీ మనం ఏం చేశామంటే సక్రమంగా అనుష్ఠానం చేయడం మానేసి, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మానేసి, స్నానం ఎలా చెయ్యాలో అలా చేయడం మానేసి, భగవంతుణ్ణి ఆరాధించడం మానేసి, అన్నీ మానేస్తే శక్తి సన్నగిల్లిపోయింది. మన యందు ఈశ్వర విభూతి సన్నగిల్లిపోయిన కారణం చేత మనకి ఋషులు పెట్టినటువంటి శక్తి కలిగిన మూర్తుల్ని మన నేత్రాలతో చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. తగ్గిపోతే ఇప్పుడు అందరికీ ఎంత శక్తి ఉందో అంత శక్తే ఆమె యందు ఉండేటట్టు మిగిలిన శక్తిని తగ్గించేయాలంటే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఎందుకనంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. మీకు ఎప్పుడైనా చాలా గొప్ప సంతోషం కలిగిందనుకోండి, చాలా శక్తి క్షీణిస్తుంది. అసలు యోగశాస్త్రంలో ఒక రహస్యం, ఎక్కువ దుఃఖం కలిగితే పోయేటటువంటి శక్తి కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందినప్పుడు ఎక్కువ శక్తి పోతుంది. కాబట్టి అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాసంతోషం కలుగుతుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగము అంటే కొండ యొక్క కూతురు కాబట్టి అగజ పార్వతీదేవి. ఆనన అంటే ముఖం, పద్మ ఆమె యొక్క ముఖమనబడేటటువంటి పద్మానికి సూర్యుళ్ళంటి వాడు వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుందట. అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడో అంటుందిట. ఏమిటి ఆయన ప్రయోజకత్వం? విఘ్నేశ్వర వైభవాన్ని, రాక్షస సంహారాన్ని, భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి. అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా? ఆయన హేరంబుడు కనుక. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. ఒక ఆడది కొడుకుని కన్నప్పుడు ఆ కొడుకుని ఏమని పిలుస్తారంటే నందనం అని పిలుస్తారు. అందుకే యశోదానందనం, కైకేయీ నందనం, కౌసల్యానందనం, నందనందనం. నందనం అంటే ఆనందకారకుడు. తండ్రికి ఎప్పుడు ఆనందకారకుడు అవుతాడు కీర్తివంతుడైతే. 10 మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప కొడుకుని కన్నారండి, మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి, పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని. పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు. రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాట. కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు, ఎవరూ రక్షించమన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి కొడుకే కాకాసురుడు. వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించనంటున్నారు, మీరే కదా పంపించారు, మీరు రక్షించరా అన్నాడు. రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేనురా అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు అన్నాడు, ఒరే అబ్బాయి, మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు. మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు, మా అబ్బాయే తప్ప. మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు, వెళ్ళి పడిపో, నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు. అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక గాంభీర్యమైన విషయం ఉంది. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ అన్నారు మహర్షి. ఆఖరణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించిందా కాకి అన్నారు. రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని.
కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు, ఇంత కీర్తివంతుడిని కన్నాను నేనని. తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకుని కని సంతోషిస్తుంది. ఎందుకంటే మా ఆయన పుత్ర సంతానాన్ని పొంది పితృరుణాన్ని పోగొట్టుకోవడానికి నన్ను ధర్మపత్నిగా స్వీకరించారు. అమ్మయ్య, నన్ను ధర్మపత్నిగా స్వీకరించినందుకు ఆయనకి కుమారుణ్ణి చేతిలో పెట్టానని పొంగిపోతుంది కొడుకుని చూసుకోగానే. అందుకని నందనం, ఆనందకారకుడు. పెద్దవాడయ్యాక ఎప్పుడు ఆనందం? ఆ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ తండ్రి దగ్గరుండి తండ్రి యొక్క యోగక్షేమాలు చూస్తూ తండ్రి పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తిస్తుంటే, ఇంత మంచి కొడుకుని కన్నాను, మా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో, తండ్రి అంటే వాడికి ఎంత ప్రేమో అని మురిసిపోతుంది అమ్మ. ఆ విఘ్నేశ్వరుడికి హేరంబుడని పేరు. సుబ్రహ్మణ్యుడికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటాడు దూరంగా, కొండకి కూర్చుంటూ ఉంటాడు. తీసుకొచ్చారు, అలా స్కంద పురాణంలోనే ఉంది. శ్రీశైలం కొండ మీదకి అలాగే వెళ్ళాడు ఒకసారి. విఘ్నేశ్వరుడు అలా వెళ్ళాడు, ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉంటాడు. ఎప్పుడూ నాన్నగారి దగ్గర ఉండి నాన్నగారినే చూరగొంటూ ఉంటాడు. మీకు అసలు పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది. అసలు పరమేశ్వరుడి యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు, అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు. ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి, నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడని. అందుకని విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ పొంగిపోతుందిట. విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి, ఒరే నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్నీ ఇచ్చేస్తున్నాను రా అంట. కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ, అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క పాదముల మీద ఓ గరిక తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అంతే పరవశించిపోతుంది ఆవిడ. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా ఆయన్ని పొగిడారు రా అంటూ, మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటూ. అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం కాదు. అసలు చిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుందంటే, అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటుందో విఘ్నేశ్వరుడు అవే పనులు చేస్తూ ఉంటాడు చాలా మటుకు. ఆ తత్వాన్ని పసిగట్టడం, ఆ తత్వాన్ని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరు గణపతి స్వరూపాల్ని విచారణ చేస్తే శక్తి గణపతి అని ఒక గణపతి. ఇప్పటికీ మీరు శృంగేరి దర్శనానికి వెడితే శృంగేరిలో చూడవలసినటువంటి గణపతులు నలుగురు ఉంటారు. నలుగురు గణపతుల్ని దర్శనం చేయాలి. ఒకరు తోరణ గణపతి, ఒకరు రత్నగర్భ గణపతి, ఒకరు విద్యా గణపతి, ఒకరు శక్తి గణపతి. శక్తి గణపతికి మీద ఇలా పాము పెట్టినట్టు కూడా ఉంటుంది. ఆ శక్తి గణపతి సాక్షాత్ అమ్మవారి స్వరూపం అయి ఉంటాడు. అంత ప్రధానమైనటువంటి పోలికలతో ఉంటాడు. విద్యా గణపతి దర్శనం చేస్తే అఖిల విద్యలను ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే వందనమేకదంత శుభవందనమో విఘ్నేశ్వర అని ఆ ఏకదంతం ఉన్నవాడికి అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తుంటారు. విద్యా గణపతి అయి అనుగ్రహిస్తాడు. ఒకానొకప్పుడు శృంగేరి పీఠం మీదకి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కొల్లగొట్టడం కోసమని శత్రువులు వచ్చేస్తున్నారని కబురొచ్చింది పీఠాధిపతికి. కాషాయం కట్టుకున్నవాడిని నేనేం చేస్తానయ్యా, ఎవరో వచ్చి అన్నీ ఎత్తుకుపోతానంటే అన్నారు. అయ్యా, మీరు పరమశక్తివంతులు, మీ సంకల్పం చాలు. పీఠాధిపత్యం వహించడం, కాషాయం కట్టుకోవడం అంటే ఈ దేశంలో అంత గొప్ప విషయం. కాబట్టి మీ సంకల్పం చాలు, ఎందుకు రక్షించలేరు, మీరు రక్షించగలరన్నారు. పీఠాధిపతులు సత్యదండం పట్టుకుని శృంగేరి పీఠం బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఇలా 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 అన్నారు. ఆయన వేలుతో ఇలా అంటే గడప మీదకి గణపతి వచ్చారు. తోరణ గణపతి అని. తోరణము అంటే పై కమ్మి గడపకి. అది దాటి ఇక లోపలికి ఎవ్వరూ రాలేకపోయారు శత్రు సైనికులు. అది దాటితే నెత్తురు కక్కేయడమే. ఆ బయటే ఉండిపోయారు. అందుకే ఇప్పటికీ శృంగేరి వెడితే మొట్టమొదట తోరణ గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి లోపలికి వెడతారు. శృంగేరి విడిచిపెట్టేసే ముందు తోరణ గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయన అనుమతి తీసుకుంటారు. అయ్యా, బయలుదేరుతున్నానండి, ఇంటికి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వెడతారు. ఇప్పటికీ మీకు తోరణం మీద కనపడతారు. ఏదో చిదంబరంలో దర్శనం చేసినట్టు శృంగేరిలో తోరణ గణపతి దర్శనానికి వెడితే, ఇదేమిటంటే ఇక్కడ ఏమీ లేదు కదా, ఏమిటంటే కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎవరికి దండం పెడుతున్నారు అని అడుగుతారు చాలామంది. ఆ పైకి చూడండి అంటే తోరణం మీద కనపడతారు తోరణ గణపతి. కాబట్టి మహానుభావుడు ఈ దేశంలో ఎన్నో చోట్ల ఆయనని ఉపాసన చేసినటువంటి వాళ్ళని అనుగ్రహించి రక్షించాడు. ఆయన అంత గొప్ప స్వరూపం. ఆయనకి అమ్మవారికి ఎంతటి అవినాభావ సంబంధం అంటే, ఎంత గొప్పగా ఇద్దరి తత్వం కలిసిపోయి ఉంటుందో ఆ తత్వాన్ని ఆయన అనుగ్రహంతో అనుభవించిన వారు తప్ప చెప్పడం సాధ్యం కాదు.
అది పై మాటలతో పుస్తకాలు వ్రాయగలిగినటువంటి వాళ్ళు పై మాటలు చెప్పగలిగిన వాడికి సాధ్యమయ్యే విషయం కాదు. మహానుభావుడు కనుక శృంగేరి పీఠాధిపతులు గణపతి యొక్క వైభవాన్ని ఎన్నో పర్యాయాలను అనుభవించారు. అలాగే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన ఇక్కడ కళ్ళు మూసు కూర్చుంటే ఎక్కడ ఎందుకు విఘ్నం వచ్చిందో చెప్పగలిగేవారు. అంత గొప్ప అనుభవాన్ని, అంత గొప్ప అనుగ్రహాన్ని పొందారు, విఘ్నేశ్వర అనుగ్రహాన్ని. అంతవరకు ఎందుకండి, ఈ కాకినాడ పట్టణంలోనే ఒక అద్భుతం జరిగింది ఒకప్పుడు. ఇక్కడ కాకినాడలోనే మాంధాత వారి కుటుంబాలు ఉన్నాయి. కాంచీపురం వెళ్ళి మేము కృష్ణ భగవానుణ్ణి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని అనుగ్రహించమని అడిగారు మహాస్వామిని. అడిగితే ఆయన కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకుని రాదు, వినాయకుడు వస్తాడు అక్కడికన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలని కోరిక. వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో కృష్ణ ప్రతిష్ఠ చెయ్యాలని, సాధ్యం కాలేదు. చిట్ట చివర మహాస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే మాకు విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించండి అన్నారు. అప్పుడు లక్ష్మీ గణపతి స్వరూపాన్ని, శక్తి గణపతి స్వరూపాన్ని అనుగ్రహించారు మహాస్వామి. చేయించి ఆ మూర్తికి మొదట కొబ్బరికాయ కొట్టి పూజ చేసి తీసుకెళ్ళమన్నారు. అది వ్యాన్ ఎక్కించినప్పుడు ఎండ మండిపోతోంది, అసలు ఎవరు అందులో నిలబడ్డానికి కూడా అవకాశం లేదు, అంత ఎండ. ఎలా పెడుతుందండి ఈ ఎండలో అని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి ఒక్కసారి తన సత్యదండాన్ని ఇలా ఆకాశం వంక చూపించి నమస్కారం చేశారు. బయలుదేరండి అన్నారు. ఇలా వ్యాన్ ఎక్కారు. కాకినాడ వచ్చే పర్యంతము మబ్బులేసి చల్లగా అయిపోయింది. తీసుకొచ్చి దింపి ఇప్పటికీ జయేంద్రనగర్లో ప్రతిష్ఠింపబడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మహాస్వామి వారి సంకల్పంతో కృష్ణ భగవానుడికి బదులుగా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు. విష్ణుతత్వం, గణపతి తత్వం అంత కలబోసి ఉంటాయనడానికి ఈ కాకినాడ పట్టణం, కాకినాడ కాదు మన కర్మ కాకినాడ అంటున్నాం, కోకనదం దీని పేరు. కోకనదం అంటే ఎక్కడ చూసినా చెరువులలో ఎర్రకలువలతో ఉన్న క్షేత్రం కాబట్టి కోకనదము అని పేరు. ఎవడో వచ్చింది కెనడాలా ఉంది అని కెనడా అన్నాడు. అది కాస్త సిఓఏ రైల్వే ఎబ్రివేషన్ అయింది. ఆ తర్వాత కెనడా కూడా పోయి కాకినాడ, మన కర్మ కొద్దీ ఆ పేరు వచ్చింది తప్ప అసలు పేరు కోకనదము. అంత గొప్ప క్షేత్రం, ఎర్రకలువలతో లక్ష్మీ కటాక్షంతో వెల్లివిరిసినటువంటి భూమి ఈ భూమి. అంత గొప్ప తత్వం ఉన్నవాడు కాబట్టి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే అనుభవించగలిగారు విఘ్నేశ్వర తత్వాన్ని. నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, వాతాపి గణపతిం భజే అని ఓ కీర్తన చేశారు వారు. ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి స్వరూపం మీద. వారికి కొన్ని కీర్తనలు చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఎదురు నిలబడ్డాడు అని కూడా చెప్తారు. అందులో వాతాపి గణపతిం భజే అన్న కీర్తనలో చివరికి వెడుతుండగా ఆయన ఓ మాట అంటారు, నిజవామకర విధృతేక్షుదండం అని. కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అంటారు. అది సాహిత్యం తప్పుగా మాట్లాడకూడదు. సాహిత్యం దీక్షితుల వారు ఎలా ఇచ్చారో అలా చెప్పాలి. నిజవామకర విధృతేక్షుదండం, అమ్మవారు పట్టుకుంటుంది చెరుకు విల్లు. మళ్ళీ ఆ చెరుకు విల్లు పట్టుకునేవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు చెరుకు విల్లు పట్టుకున్నటువంటి మూర్తి మీకు ఎక్కడా కనపడదు. కానీ చెరుకు విల్లు పట్టుకుని ముత్తుస్వామి దీక్షితర్ వారిని అనుగ్రహించాడు. ఎక్కడ? వాతాపి గణపతి తిరువారూరులో ముత్తుస్వామి దీక్షితరికి దర్శనమిస్తే వచ్చిన కీర్తన. అంత గొప్ప గణపతి తత్వాన్ని చెప్పింది. అసలు దీక్షితర్ వారి కీర్తనల మీద అందులో ఉండేటటువంటి పటుత్వం ఆలోచిస్తుంటే అసలు ఎన్ని రహస్యాలు ఉంటాయో ఆయన కీర్తనల్లో, అంత గొప్ప కీర్తనలు. కాబట్టి నిజవామకర విధృతేక్షుదండం, ఇక్షుదండం అంటే చెరుకు విల్లు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంటుంది, చెరుకు విల్లు విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? అది స్థానాలు మారితే దాని యొక్క శక్తిని మార్చేసుకుంటుంది చెరుకు విల్లు. చెరుకు విల్లు మొట్టమొదట పట్టుకున్నవాడెవరు అంటే మన్మధుడు పట్టుకున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు, పుష్పబాణాలు పడినంతసేపు ఆ విల్లులోంచి జీవులందరూ కూడా లౌకికమైనటువంటి కామం వైపుకి తిరుగుతూ ఉంటారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు భౌతికమైనటువంటి సుఖాలను అపేక్షిస్తూ కంటి చేత, ముక్కు చేత, నాలుక చేత, చర్మము చేత, ఈ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములన్నిటి చేత కూడా కేవలము భోగములను అనుభవించాలనే కోరిక ఉంటుంది.
ఒక్కసారి మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వెళ్ళి అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు చూస్తే ఈ బాణములు పడడం ఆగిపోయి ఈ పంచేంద్రియములు భగవంతుని వైపుకి తిరిగిపోతాయి. ఈ తిరిగిపోయే ప్రక్రియని పాశంతో కట్టడం అంటారు. పాశము అన్న మాట ఎక్కడొచ్చినా చాలా పెద్దదాన్ని కట్టారు అని గుర్తు. చాలా పెద్దది ఏదైనా ఉందనుకోండి, ఏనుగంతండి అంటారు, ఏనుగంత పెద్దదండి అంటారు. పాశముల చేత కట్టబడే వాటిలో ఏనుగు ఒకటి. కాలికి పాశం వేసి కడతారు, గొలుసేసి కడతారు ఏనుగుని. కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణం కానీ పడిందా, చెరుకు విల్లులోంచి పుష్పబాణం వచ్చి పడిందా, మన్మథ బాణం పడినప్పుడు లోకం వెంట తిరిగినవాడు అమ్మవారి చేతిలో బాణం పడేటప్పటికి మారిపోతుంది ప్రకృతి. మారిపోయి కన్ను భగవంతుణ్ణి చూడాలని కోరుకుంటుంది, అందరి యందు భగవంతుణ్ణి చూస్తుంది. మీరు బాహ్యంలో చేసేటటువంటి వాటి వలన ఉద్ధరణ ఉంటుందని శాస్త్రాలు చెప్పలేదు. లోపల పెరగడానికి బయట పూజ చేస్తారు. లోపల పెరగకుండా బయట పూజ ఎంత చేసినా ఆత్మోద్ధరణ ఉండదు. చూడడం అన్ని కళ్ళు చూస్తాయి, చూడడం దాని ధర్మం, కంటికి చూడడం తప్పు కాదు, మనసు ఎలా చూస్తోందన్నది ప్రధానం. ఒక గొప్ప వస్తువు ఒకటి కనపడింది అనుకోండి, అంతవరకు ఎందుకు. ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది అనుకోండి, అలా తేరిపారి చూస్తున్నాడు అనుకోండి, ఏమంటే బుద్ధి ఉందా ఏమిటి అలా చూస్తాడాయన అనిపించచ్చు. కానీ ఆయనకి అమ్మ కాంచీపురంలో ఉన్న కామాక్షి పరదేవత ఏ తల్లికి ప్రతిరోజు నేను నమస్కరిస్తానో, ఏ తల్లి పాదములకు నా శిరసు తాటిస్తానో, ఏ తల్లి మహాస్వామి రూపంలో ఈ లోకంలో తిరిగిందో ఆ నా తల్లి పోలికలు కనపడుతున్నాయి. ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క ప్రకాశం ఈమెలో కనపడుతోంది. ఒరే కోటేశ్వరరావు, ఇవాళ నిన్ను అనుగ్రహిస్తానని నా తల్లి నడిచొచ్చి నా ముందు నించుంది అని ఆమె తేజస్సులో కామాక్షిని చూశాడు అనుకోండి, ఇప్పుడు వాడు పైకెక్కుతున్నాడు. చూసిన కంటిదా తప్పు, చూసిన మనసుదా ఉద్ధరణ. కళ్ళన్నీ చూస్తాయి, మనసు ఎలా చూస్తోందన్న దాన్ని బట్టి పైకి ఎక్కుతున్నాడా కిందకి జారిపోతాడా అన్నది ఉంటుంది. మన్మథ బాణాలు పడితే మనసు ఒకలా చూస్తుంది, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లులోంచి పుష్పబాణాలు పడితే ఒకలా చూస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, దొంగ కత్తి పట్టుకుని నన్ను తరుగుతున్నాడు, నేను వాడి చేతిలో కత్తి ఉందని పరిగెత్తుకుంటూ పోతున్నాను. నన్ను తరుగుకుంటూ వస్తున్నటువంటి దొంగ అక్కడ ఉన్న ఒక రాయి తన్నుకుని ముందుకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరొచ్చి నా దగ్గర పడింది. ఇప్పుడు నేను కత్తి పట్టుకున్నాను, దొంగ పరిగెడతాడు. ఇప్పుడు కత్తి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెత్తాడు, దొంగ చేతిలో కత్తి ఉంటే నే పరిగెత్తాను. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు బాణాలు ఉంటే లోకం వైపుకు పరిగెత్తిస్తుంది. అదే చెరుకు విల్లు బాణాలు అమ్మవారి చేతిలోకి వస్తే భక్తి పాశాలు పడిపోయి భగవంతుడి వైపుకు పరిగెడతాడు. ఏం వదిలిపెట్టేడు, కానీ చక్కగా భగవద్భక్తితో పరమ సంతోషంతో ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకంతో బతుకుతాడు. ఆ భక్తితో జీవించడం అలవాటు అవుతుంది. అలా చెరుకు విల్లు పట్టుకునే వాళ్ళు సాధారణంగా మీకు ఇద్దరే కనపడతారు, అమ్మవారు మన్మథుడు. కానీ అమ్మవారిలాగే శక్తి గణపతి కనుక చెరుకు విల్లు పట్టుకునేవాడు వినాయకుడు కూడా. అందుకే దీక్షితరు వారికి వాతాపి గణపతిగా దర్శనమిచ్చాడు. నేను ఆ కీర్తనే 10 మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే, అసలు క్షేత్రంలో ఉన్న గణపతిని తిరువారూరు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే, తిరువారూరు మూలాధార చక్రం భూమండలానికి, మూలాధారం స్వస్థానం. మూలాధారంలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి దీక్షితుల వారు కీర్తన చేస్తే తన యథాస్వరూపాన్ని దర్శనమిచ్చాడు ఆయన యొక్క హృదయంలో. అప్పుడు వచ్చాయి ఆ మాటలు దీక్షితుల వారి నోటి వెంట. అంతేగాని ఏదో సరిపోతుంది కదా అని చెప్పి కీర్తనలు రాసేసి పాడుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అనుభవించారు, లోపల దర్శనం చేశారు ఆ కీర్తనలో. అందుకని నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం. కరా అంబుజ, ఎడం చేతిలో చెరుకు విల్లుంటే మిగిలిన 3 చేతుల్లో 4 చేతులు ఉంటాయి కాబట్టి 4 చేతులలో ఏ ఉన్నాయి మిగిలిన 3 చేతులలో అంటే, అంబుజము అంటే ఒక తామర పువ్వు, అది విష్ణుతత్వం. విష్ణువు పట్టుకుంటాడో అమ్మవారు పట్టుకుంటుంది. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరాదంబికాం. అదే విష్ణువు దగ్గరికి వస్తే
క్షీరోధన్వత్ప్రదేశేషు చిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరినళిన గదా శంఖ పాణిర్ముకుందః. నళిన ఆయన పద్మం పట్టుకుంటాడు, నారాయణ నారాయణి ఇద్దరు పద్మం పట్టుకుంటారు, ఆ పద్మం వినాయకుడు పట్టుకుంటాడు. అందుకని ఆ నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం, ఆ మిగిలిన 3 చేతుల్లోనూ ఒక చేతిలో తామర పువ్వుని, ఒక చేతిలో బీజాలను, ఒక చేతిలో పాశాన్ని పట్టుకుని ఉంటాడు 4 చేతులతో. అలా శక్తి గణపతిగా దర్శనమిచ్చాడు దీక్షితుల వారికి. బీజాపూరం కలుష విదూరం, ఆయన పరబ్రహ్మతత్వమై ఏమి చెయ్యగలడో ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు. ఏమంటే నమస్కారం చేసినంత మాత్రం చేతనే పాపాలు తీసేస్తాడా అంటే నమస్కారం అంత తక్కువని మీరు అనుకోకండి. నేల మీద పడి నమస్కారం చేస్తాం, ప్రణిపాతం అంటారు, సాష్టాంగం ఉండదు. ఓ కర్ర కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. పడిపోతే దాని అర్థం ఏమిటంటే, అయ్యా ఎంత కింద పడిపోవాలో జీవితంలో అంత కింద పడిపోయాను, ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు అవకాశం లేదు, అందుకు నాగే ఇక్కడైనా, అందుకుని ఇంత కింద పడ్డా. మీరు నిలబడిన వారు ఉదారులు, దయాస్వరూపులు, మీరు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు విఘ్నేశ్వరుడి ముందు అలా పడిపోతే నేనున్నానురా అని పైకెత్తుతాడు. ఆ పైకెత్తడమే పాపాలు పోగొట్టడం, భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటాడు. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడని దీక్షితులు వారు కీర్తన చేశారు. అందుకనట్టు విష్ణుతత్వం, ఇటు శక్తితత్వం, ఇటు గణపతి తత్వం, అటు శివతత్వం మేళవింపబడినటువంటి ముద్ద మహానుభావుడు. అందుకే ఆయన కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం. భూతాకారం అంటే చాలామంది ఏదో పెద్ద భూతం యొక్క ఆకారంలో ఉంటాడా ఏమనుకుంటుంటారు, కాదు. భూతాకారం అన్న మాటకు అర్థం ఏంటంటే పంచభూతములు బయట ఉన్నాయి, పృథివీ ఆపస్ తేజోవాయు ఆకాశములు. ఈ 5టిలో నిజానికి ప్రాణములను నిలబెట్టేదిగా కీర్తింపబడేది ఏది అంటే ప్రాణవాయువు ఉండాలి, కానీ వెళ్ళిపోతున్న ప్రాణవాయువును కూడా వెనక్కి తీసుకొచ్చే శక్తి ఒక్కదానికే ఉంది, నీరు. వేదంలో నీటిని అందుకే అంత స్తోత్రం చేస్తారు. స్పృహ తప్పిపోతే నీరు ముఖం మీద చిలకరిస్తారు, చిలకరిస్తే వెంటనే ప్రాణవాయువు వెనక్కి వస్తుంది, స్పృహ వస్తుంది. మళ్ళీ కాసిన మంచినీళ్లు తాగండి అని మంచినీళ్లు పడతారు. లింగపురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయుత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు. ఈ లోకాలన్నిటినీ బతికించడానికి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు అని. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. నీటి రూపంలో ఉండి పరమశివుడు లోకాలని నిలబెడతాడు. కేవలం తిని ప్రాణాలు నిలబెట్టుకోవడం కాదు, ఊర్ధ్వలోకాలలో స్థానం కావాలన్నా, మోక్షం కావాలన్నా వైదికమైన కర్మాచరణ ఉండాలి. కర్మ చెయ్యాలంటే ముందు కావలసినవి నీళ్లు. శౌచం కావాలి, స్నానం చేయాలి, నీళ్లు ఉండాలి. అసలు ఓ పూజ చెయ్యాలి, సంధ్యావందనం చేయాలి, కేశవాయి స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలి, అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? నీళ్లు ఇక్కడికే కాదు, నీళ్లు ఊర్ధ్వలోకాలకి కూడా అవసరం. ఊర్ధ్వలోకాలు చేరుకోవడానికి సోపానం కూడా నీరే. అందుకే నీటి మీద అంత గొప్పగా చెప్తారు, ఆపో వాయదగం సర్వం, నీళ్లే సమస్తం అంది వేదం. అటువంటి నీటి స్వరూపంలో ఉంటాడు, దాన్ని పెద్ద భూతం అని పిలుస్తారు. ఆ నీరు లేకపోతే మిగిలిన ఉన్నాయికి ఉపయోగం లేదు. భూముండి నీరు లేకపోతే పంట ఎక్కడిది? భూముండి నీరు లేకపోతే ప్రాణులు ఎక్కడ నిలబడతాయి? వెనక్కి ఎక్కడి నుంచి వస్తుంది స్పృహ? కాబట్టి భూతాకారం అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి రూపంలో ఉన్నవాడు గణపతి అని. విఘ్నేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు. అందుకే నిమజ్జనం చివర నీటిలోకే, మళ్ళీ నీళ్లలోకే కలుపుతారు, ఇతర భూతాల్లో కలపడానికి వీల్లేదు. ఆయన తేజస్సు బ్రహ్మాండ రూపంలోకే మళ్ళీ వెళ్ళిపోయి భూమిని అనుగ్రహించాలి. అందుకే నిమజ్జనం నీటిలోకి వెళ్ళింది, దీక్షితుల వారు అక్కడ చెప్పారు. కాబట్టి భూతాకారం కలుష విదూరం భూతాకారం హరాది గురు గుహ తోషిత బింబం. తోషిత అంటే సంతోషం, హరాది పరమశివుడంతటి వాడు సంతోషిస్తాడు ఆయన్ని చూసి. పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరంటే ఒక్క విఘ్నేశ్వరుడే. ఇంతమందిని సంతోషపెట్టగలిగిన ఒక మూర్తి నీకు చూడాలనుందా? ఒక్కడి దగ్గరికి వెళ్ళి గరికపోగు వేస్తే ఇంతమంది పొంగిపోయేవాడిని చూడాలనుందా? వాడే వీడు విఘ్నేశ్వరుడు. అందుకని హరాది గురు గుహ తోషిత బింబం. విఘ్నేశ్వరుడు అనలేదు. ఎంత గొప్ప మాట అండి! తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం. హంసధ్వని రాగంలో రాశారు. ఎక్కడ కనపడతాడు ఆయన?
హంసధ్వనిలో కనపడతాడు. హంసధ్వని అంటే హకార సకారములంటే పురుష సూక్త శ్రీ సూక్తంలో సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తం, హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ సూక్తం. శ్రీ సూక్త పురుష సూక్తాలంటే సోహం సోహం సోహం. మరాళి మందగమన, ఊపిరిని నియంత్రించి ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ధ్యానంలో దర్శనం అయ్యేవాడు. అందుకని హంసధ్వనిలో పాడారు ముత్తుస్వామి దీక్షితుల వరదాన్ని. హంసధ్వని భూషిత హేరంభం వాతాపి గణపతిం భజేహం అన్నారు. అటువంటి తత్వం ఉన్నవాడు కాబట్టి జననీ సర్వమంగళ.